హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డైలీ ఆస్పిరెంట్స్ వరల్డ్. నేను మీ హెచ్ని. 24th June 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సిజిఎల్, యూపీఎస్సీ, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 20th June 2026 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశా పర్యటన చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి 47,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను రైరంగ్పూర్లోని ప్రారంభించారు. లఖన్పూర్లో భారతదేశపు మొదటి కమర్షియల్ కోల్ టు అమ్మోనియం నైట్రేట్ ప్రాజెక్టుకు పునాది వేశారు. పహాడ్పూర్ను మోడల్ సోలార్ విలేజ్గా అభివృద్ధి చేస్తామని మోదీ ప్రకటన చేశారు. June 20 నుండి 21 వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటన చేశారు. తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బెంగాల్ దివస్ ఉత్సవంలో పాల్గొని అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ యోజన 23వ దశ నిధులను విడుదల చేశారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి మరియు పశుసంవర్ధక రంగాల్లో కొత్త ప్రాజెక్టులకు పునాది వేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిశ 2.0 యోజనను ఆమోదం ఇచ్చారు. ఈ యోజన ద్వారా డిజిటల్ న్యాయ సేవలను బలోపేతం చేయడం లక్ష్యం. 255 కోట్లతో 226 నుంచి 231 వరకు ప్రభుత్వ మద్దతుతో అమలు చేయబడుతుంది. దేశవ్యాప్తంగా 3 కోట్ల లబ్ధిదారులకు న్యాయ సేవలు అందించడమే దిశ 2.0 ప్రధాన ఉద్దేశం. June 2026లో డిజిటల్ ఇండియా భాషిని విభాగం మరియు అస్సాం ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ ఫౌండేషన్ మధ్య MOU కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా భాషా సాంకేతికత మరియు బహుభాష AI ఆవిష్కరణలను అస్సాంలో ప్రోత్సహించనున్నారు. భాషిని రాజ్యం పథకం కింద డిజిటల్ సేవలను భారత భాషల్లో అందుబాటులో తీసుకురావడం లక్ష్యం. అస్సామీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో వాయిస్ అప్లికేషన్లు మరియు డేటా సేకరణకు మద్దతు ఇస్తుంది. FAO సోఫియా 2026 నివేదిక ప్రకారం భారతదేశం చైనా తర్వాత ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్న జలజ జంతువుల ఉత్పత్తిదారు. భారతదేశం ప్రపంచ ఉత్పత్తిలో 9% వాటానివ్వగా నదులు మరియు తాజా నీటిని వనరుల్లో 1వ స్థానంలో ఉంది. 2024లో ప్రపంచం మొత్తం జలోత్పత్తి 235 మిలియన్ టన్నులకు చేరింది. చైనా, ఇండోనేషియా, భారతదేశం, వియత్నాం మరియు బంగ్లాదేశ్ ప్రపంచ టాప్ 5 ఆక్వాకల్చర్ దేశాలుగా ఉన్నాయి. June 2026లో ప్రపంచ బ్యాంక్ భారతదేశానికి $1.5 బిలియన్ నిధులను ఆమోదించింది. ఈ నిధులు ప్రైవేట్ రంగ ఉద్యోగ సృష్టి మరియు ఆర్థిక వృద్ధి కోసం సంచలనాత్మక సంస్కరణలను మద్దతు ఇస్తుంది. June 2026లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ AI ఆధారిత పెన్షన్ సహాయక పోర్టల్ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా పెన్షన్ సభ్యులు తమ ఫిర్యాదులను సులభంగా నమోదు చేసి స్థితిని ట్రాక్ చేసి త్వరిత పరిష్కారం పొందవచ్చు. ఇది పాత CGMS వ్యవస్థను ప్రతిస్థానంగా మారుస్తూ వెబ్, మొబైల్, వాట్సాప్ సేవలను ఒకే ప్లాట్ఫామ్లోకి ఏకీకృతం చేస్తుంది. మొబైల్ నెంబర్ మరియు OTP ద్వారా లాగిన్ చేసి అన్ని PRAN నెంబర్లను ఒకే లాగిన్లో చూడవచ్చు. June 2026లో భారతీయ జాతీయ స్టాక్స్ ఎక్స్చేంజ్ మరియు భారత్ మెటల్ ఎక్స్చేంజ్ మధ్య MOU కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా నాన్ ఫెరస్ మెటల్ డెరివేటివ్స్ మార్కెట్ను భారతదేశంలో ప్రోత్సహించనున్నారు. కాపర్, అల్యూమినియం, జింక్, లీడ్, నికెల్ వంటి లోహాలపై ధరల ప్రమాద నిర్వహణ మరియు హెడ్జింగ్ సాధనాలను బలోపేతం చేస్తుంది. ఈ పథకం ద్వారా పారదర్శకత, లిక్విడిటీ, మార్కెట్ పాల్గొనడం పెరిగి పరిశ్రమలకు మద్దతు లభిస్తుంది. 2026లో ప్రపంచ బ్యాంకు గ్రూపుకు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC, సిపి ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్ $317 మిలియన్ నిధులను ప్రతిజ్ఞ చేసింది. ఈ నిధులతో మహారాష్ట్రలోని నవీ ముంబై మరియు తమిళనాడులోని చెన్నైలో 2 AI సిద్ధ డేటా సెంటర్లు నిర్మించబడతాయి. ఇవి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం ప్రామాణికాల ప్రకారం శక్తి, సమర్థ మౌలిక సదుపాయాలతో నిర్మించబడతాయి. ఈ ప్రాజెక్టు మొత్తం 103 మెగావాట్ల సామర్థ్యంతో AI పనులను మద్దతు ఇస్తుంది. క్విజ్. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ని కమెంట్స్ లో చెప్పండి. 25th June 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.